గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు బోర్డు అధికారులు. ప్రిలిమినరీ మార్కుల కట్ ఆఫ్ ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఎగ్జామ్ కు మొత్తం 3,20,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష పూర్తయ్యాక ప్రైమరీ కీ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ జూన్ 17 లోపు అభ్యంతరాలు తెలపాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న టీజీపీఎస్సీ బోర్డు ఇవాళ ఫైనల్ కీ రిలీజ్ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు బోర్డు అధికారులు. ప్రిలిమినరీ మార్కుల కట్ ఆఫ్ ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కాసేపటి కిందమే టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టుల నియామకం జరగలేదు. గతంలో 2 సార్ల పరీక్ష రద్దయింది. ఈసారి పకడ్బందీగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించిన తర్వాత 15 రోజులకే ప్రాథమిక కీని విడుదల చేసింది. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ ఫైనల్ కీ విడుదల చేయడంతో పాటు ఇప్పుడు ఫలితాలను కూడా విడుదల చేసింది. మొత్తము గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి 4,03,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3 లక్షల పైన మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులకు ఉన్నటువంటి ఏవైతే కీలో కానీ ప్రాథమిక కీ విడుదల చేసినప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అఫీషియల్ వెబ్సైట్కు చెప్పాలని చెప్పి కొన్ని రోజులు అభ్యంతరాలను తీసుకున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి ఈరోజు ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం 31,382 మంది గ్రూప్ 1 మెయిన్స్కు క్వాలిఫై అయినట్టు టీజీపీఎస్సీ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. 1:50 రేషియోలో ఫలితాలను విడుదల చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. మరోపక్క ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి మూడోసారి ఈసారి అభ్యర్థులు పరీక్ష రాశారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహణ పైన అనేకమైనటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ప్రతి సెంటర్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత అనుకున్న టైంకే ఫలితాలను కూడా విడుదల చేయడంతో అభ్యర్థులు అయితే కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా 2 సార్ల రద్దవడము ఆ ఇంపాక్ట్ అనేక మంది నిరుద్యోగుల పైన పడ్డది. ఎందుకంటే గ్రూప్ 1 ఈసారి ఎలా ఉంటుంది, ఎలా నిర్వహిస్తారనే అనేక సందేహాలు కూడా ఉండే. చాలామంది కూడా గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ఈసారి ఎగ్జామ్ ఎట్లా వస్తుంది, తిరిగి మేము క్వాలిఫై అవుతామా, ఇట్లాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈరోజు ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ అఫీషియల్గా టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు సంబంధించి మొత్తం ఫలితాలు కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇంకా ఏమైనా అభ్యర్థులకు సందేహాలు ఉన్నా కూడా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా మెయిన్స్కు సంబంధించి వారం రోజుల ముందే హాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. మెయిన్స్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది కనుక దాదాపు 1 వీక్ ముందే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు క్వాలిఫై అయిన 31,000 మంది అభ్యర్థులకు సంబంధించి వారం రోజుల ముందు నుంచే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కమిషన్ చెప్పింది. అంటే ముందు నుంచి కూడా నిర్వహణకు సంబంధించి కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కీకి సంబంధించి, ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి, మళ్ళీ ఫైనల్ కీ సంబంధించి, రిజల్ట్స్కు సంబంధించి, ఎందుకంటే గ్యాప్ అనేది చూసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మంత్ జూలై కనుక అక్టోబర్లో మెయిన్స్ నిర్వహిస్తే అభ్యర్థులకు ప్రిపరేషన్ టైం కూడా ఉంటుందని ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 503 పోస్టులు మాత్రమే గ్రూప్ 1కు ఉండేవి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని 563 పోస్టులకు పెంచుతూ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. సో మొత్తంగా కూడా 2022 నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడము, మళ్ళీ రద్దవడము, మళ్ళీ రద్దవడం, ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగాయి. ఫైనల్గానైతే రీసెంట్గా జూన్ 9న ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహణ జరిగింది. రిజల్ట్స్ కూడా ఈరోజు ప్రకటించారు. సో మొత్తంగా అయితే అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు స్టార్ట్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అధికారులు త్వరలో కూడా అనేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే గ్రూప్
గ్రూప్ 1 పోస్టుల విషయానికి వస్తే సివిల్స్ తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం పొందేది గ్రూప్ 1 పోస్టులకే. సో గ్రూప్ 1 రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యత ఉంటుంది, కీలకమైన పోస్ట్ ఉంటుంది. సివిల్స్ తర్వాత రాష్ట్రాలలో నిర్వహించేటువంటి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే ఈసారి టీజీపీఎస్సీ కండక్ట్ చేసింది. సో మొత్తంగా కూడా ఫలితాలు విడుదల చేసింది. అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలను కూడా అందుబాటులో ఉంచింది. శ్రీవంతి.